స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవటం, దేవుని వాక్య ధ్యానాన్ని కలిగి ఉండటానికి దేవాది దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అలాగే దేవునికి మహిమ కలుగును గాక. మనందరం దేవుణ్ణి స్తుతించబద్ధులమైనాం. ఈ కార్యక్రమాలను మీరు వీక్షిస్తూ దీవించబడుతున్నందుకై నేను ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. చాలామంది ఈ కార్యక్రమాన్ని వింటున్నామని, మరి చక్కని వర్తమానాలు అందించబడుతున్నాయని తెలియచేస్తున్న ఆ మాటలు నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నాయి. మరి మీరు ఇంతవరకు ఒకసారన్నా తెలియచేయబోయినట్టయితే దయచేసి ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి మీ ప్రోత్సాహాన్ని నాకు అందించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, భారంతో ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాలు మీ కొరకై సిద్ధం చేయబడుతున్నాయి, నిర్వహించబడుతున్నాయి. కాబట్టి దయచేసి కేవలం ఆత్మీయ ప్రయోజనార్థమై మాత్రమే నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే మీరు మమ్మల్ని ప్రోత్సహించాలని కూడా ప్రేమతో మనవి చేస్తున్నాను. అంతకంటే ముఖ్యంగా మీరు ఆత్మీయంగా దీవించబడాలని నా ఆకాంక్ష, నా ప్రార్థన. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి విషయంలో కూడా మనము సంపూర్ణం కావాలి. ఆ రీతిగా దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని వారిగా నిలబడాలి. ఇది క్రైస్తవ జీవితం యొక్క గురి, ధ్యేయమై ఉన్నది అని చెప్పడంలో ఎంత మాత్రము కూడా అనుమానం లేదు. అయితే ప్రియులారా, ఏ ఏ విషయాల్లో మనము సంపూర్ణం కావాలో ఒకటొకటిగా ధ్యానం చేస్తూ మనము ప్రస్తుతం 4వది పరిశుద్ధతను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధత ఒక వ్యక్తికి ఎలా వస్తుంది అనే దాంట్లో ఒక వ్యక్తి తన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధత యొక్క విలువను గుర్తించి మరి తన జీవితంలో ఆ పరిశుద్ధతను కలిగి ఉండాలంటే ఇది ఎలా సాధ్యమవుతుందో దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. మొదటిగా ఆ వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసి కొందాము. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనుకడిలో దీవించునుగాక. ప్రియులారా, ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధతను కలిగి ఉండాలి అని అంటే ఆ వ్యక్తికి కావాల్సింది ఏంటిది అంటే దేవుని భయం. దేవుని భయం ఒక వ్యక్తిని తన వ్యక్తిగత ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశుద్ధంగా జీవించేటట్లుగా చేస్తుంది. దేవుని భయం అనేది ఒక వ్యక్తి జీవితానికి చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు రక్షించబడి దేవునిలో కొనసాగుతున్న వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు
నీ ఆత్మీయ జీవితంలో దేవుని భయం కలిగిన వ్యక్తిగా, భయము కలిగి జీవించుచున్న వ్యక్తిగా ఉన్నావా లేదా అని నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. దేవుని భయం అనేది ప్రతి మనిషి కూడా కలిగి ఉండాలి. విశేషంగా రక్షించబడిన ప్రతి ఒక్కరూ, సేవకులైనా విశ్వాసులైనా, దేవుని భయం అనేది ఒక వ్యక్తి ఖచ్చితంగా తన జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడే తన జీవితంలో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుటకు అవకాశం ఏర్పడుతుంది అనే సంగతిని ప్రియులారా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే మనము పరిశుద్ధతను కలిగి ఉండాల్సిన, లేకపోతే దేవుని భయం కలిగి ఉంటే ఏ విషయాల్లో మనము మన యొక్క పరిశుద్ధతను మనం కలిగి ఉండగలుగుతాము అని అంటే, అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో తెలియచేస్తున్న మాటల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. పిల్లలు, ఈ వాక్యంలో చూసినట్లయితే మనము ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఇతరులకు మాదిరిగా ఉండాలో ఇక్కడ పౌలు గారు ఒక 5 విషయాలు తెలియచేస్తున్నాడు. ఒకటి, మాటలో, దీని గురించి మనం ధ్యానం చేశాం. రెండవది, ప్రవర్తనలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. చెడు ప్రవర్తన, సరైన ప్రవర్తన అని ప్రవర్తన గురించి మనం 2 విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రియులారా, ఈ రోజున 3వ సంగతిని మనం ధ్యానం చేద్దాం. 3వది ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమలోను అనే మాట ఇక్కడ మనకి కనబడుతున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమలోను అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రేమను కలిగి ఉండాల్సిన అవసరతను వాక్యం మనకి స్పష్టంగా తెలియచేయబడుతుంది. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడింది? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అని రాయబడింది. దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రేమ అనేది చాలా విలువైనది. ప్రియులారా, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమస్వరూపి అని యోహాను తన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో వ్రాసినట్లుగా మనం చదువుతున్నాం. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ప్రియులారా, ప్రేమ అనేది దేవుని యొక్క లక్షణం. ప్రేమ కలిగిన జీవితాన్ని ప్రతి క్రైస్తవ వ్యక్తి జీవించాల్సిన అవసరత వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉంది. అదే ఇందాక మనం చెప్పుకున్నాం 14వ అధ్యాయం 1వ వచనం కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో ప్రేమ కలిగినటకు ప్రయాసపడండి అని మనము జ్ఞాపం చేసుకున్నాం. కాబట్టి దేవుని పిల్లలుగా మనము ప్రేమను కలిగి ఉండాల్సిన అవసరతను వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, అపొస్తలుడైన యోహాను గారికి ప్రేమ అపొస్తలుడు అనే పేరుంది. ఈయన ప్రేమను గురించి చాలా విషయాలు తన సువార్తలోనూ పత్రికల్లోనూ తెలియజేసినట్లుగా మనం చదువుతాం. అందుకని ఈయన్ని ప్రేమ అపొస్తలుడు అని పిలిచినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన చాలా అద్భుతమైన మాటను తెలియచేస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుతున్నాను. ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, నేను దేవుని చాలా ప్రేమిస్తానండి అని ఒక వ్యక్తి చెప్పి తన సహోదరుని కనుక ద్వేషిస్తే దాని గురించి దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ఆ వ్యక్తి అబద్ధికుడు అని చెబుతుంది. ఆ వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడు అని అర్థం. ప్రియులారా, అంటే ఈ వాక్యం మనకి ఏం తెలియచేస్తుందనంటే ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు రుజువు ఏంటంటే తోటి మానవుణ్ణి ప్రేమించటమే నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ అని ఈ వాక్యం మనకి తెలియజేస్తున్న సంగతి గమనించారా? మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించుతున్నట్టు గుర్తు ఏమిటి? దేవుని ప్రేమిస్తున్నట్టు గుర్తు ఏంటంటే తోటి సహోదరులను, తోటి మానవుణ్ణి ప్రేమించటమే దేవుని ప్రేమించుతున్నట్టు గుర్తు. క్రీస్తునందు ప్రియులారా, పెద్దలకు మాట అన్నారు, మానవ సేవే మాధవ సేవ అని. దాంట్లో సత్యం లేకపోలేదు. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి తన జీవితంలో సాటి మానవుణ్ణి ప్రేమించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. విశేషంగా రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా
తోటి సాటి మానవుణ్ణి ఖచ్చితంగా ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఎంతగా ప్రేమించాలో ప్రియులారా, ఇదే యోహాను భక్తుడు మనకి ఈ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు. ఆ మాటను కూడా చదువుకుందాం. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. గమనించారా? మనం మన సహోదరులను ప్రేమించాలి, అవసరమైతే వారి కొరకు ప్రాణం కూడా పెట్టబద్ధులమై ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని ప్రేమ అక్కడ మనకు తెలియచేయబడుతూ ఉంటాడుగా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. అది దేవుని ప్రేమ. అలాగే దేవుని మనం ప్రేమించుతున్నాం అన్నట్లు గుర్తు ఏంటంటే, మన తోటి సహోదరి సహోదరులను సాటి మానవుణ్ణి ప్రేమించబద్ధులమైనాం. ఎలాగునానంటే ఇక్కడ అంటాడు, ప్రాణము పెట్టేటంతగా ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాం. ఎంత అద్భుతమైనది! ఇది దేవుని ప్రేమ. దేవుని పిల్లలుగా మన జీవితంలో ప్రియులారా, ప్రేమను కలిగి ఉండాల్సిన అవసరత చాలా ముఖ్యమైనది, చాలా విలువైనది. ప్రేమ అనేది ప్రియులారా ఈనాడు లోకంలో చాలా చెడుగా వాడబడుతున్న పదముగా ఉన్నది కాదు. ప్రత్యేకించి యవనస్తుల మధ్యలో ఈ పదము చాలా చెడుగా వాడబడుతున్నది. ప్రేమ అని అంటే ప్రియులారా అసలు ఆ పదం చాలా చెడుగా మారిపోయింది. ఆ పదం వాడాలంటేనే అదొక రకంగా మారిపోయింది. ఎంత దారుణమో! వాస్తవానికి ఈనాడు ప్రేమించుకుంటున్నాము అనుకుంటున్న యవనస్తుల మధ్య ఉన్న ప్రేమ నిజమైన ప్రేమ కాదు. అది మోహానికి పెట్టిన పేరు ప్రేమ. అది మోహం, చాలా దారుణమైనది. దాన్ని ప్రేమ అని భ్రమలో తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు నేటి యువత. తల్లిదండ్రులను ఏడిపిస్తున్నారు, సొంత నిర్ణయాలు తీసుకొని తదుపరి అవి సాగక తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు యవనస్తులు. ప్రియమైన యవనస్తుడా, యవనస్తురాలా, ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ ఇదే పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఒక్కసారి కళ్ళు తెరిచి అపహాస్యంగా తీసుకోకుండా ఈ మాటని జాగ్రత్తగా నిన్ను పరిశీలన చేసుకొని, యవనస్తురాలా జాగ్రత్త, నువ్వు మోసగించబడుతున్నావు. ఈరోజున చాలామంది ఆడపిల్లలు కూడా, దయచేసి నన్ను క్షమించండి, చాలామంది మోసగించే ఆడపిల్లలుగా ఉన్నట్టు పిల్లలు మన సమాజంలో చూస్తూ ఉన్నాం. మోసగించడానికి ఆడపిల్లని మగపిల్లని భేదమేముంది? మోసపోవడానికి ఆడపిల్ల మగపిల్లని భేదమేముంది? మోసపోయే వ్యక్తులు ఉన్నంత కాలం మోసగించే వ్యక్తులు ఉంటారు. ఆ రీతిగా యవనస్తులైన పిల్లలు ఎందరో మోసగించబడుతున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే, వివాహం అయిన తర్వాత కూడా పిల్లరా ఈ పనికిమాలిన పనులకు వడిగట్టి కుటుంబాలను నాశనం చేసుకుంటున్న వ్యక్తులు కూడా సమాజంలో నానాటికి ఎక్కువైపోతున్నారు. కాదంటారా? ఎన్ని కుటుంబాలు పతనమైపోతూ ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు నాశనమైపోతున్నాయి, ఎంతమంది పిల్లల జీవితాలు దారుణంగా రోడ్డుకెక్కుతున్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, చాలామంది గుడ్డితనంలో మత్తులో తమ జీవితాల గురించి ఆలోచన చేసుకోలేకపోతున్నారు, సరైన ఆలోచన చేసుకోలేకపోతున్నారు. చాలా విచారకరమైన విషయం. నేనేం చెప్తున్నానంటే, ప్రేమ అనే పదం చెడుగా ఉపయోగించబడుతుంది. ఆ ఉపయోగించబడుతున్న ప్రేమ నిజమైన ప్రేమ కాదది, వ్యామోహం, మోహం. దానికి ప్రేమ అని పేరు పెట్టినంత మాత్రం ప్రేమ అయిపోదు. ఏమైపోతుంది? వివాహం అయిపోగానే ఆ ప్రేమలు చల్లారిపోవట్లేదా? మోహం తీరగానే తర్వాత పరిస్థితులు తీవ్రంగా మారిపోవట్లేదా? ఎంతమంది ఆడపిల్లలు నేను ఎందుకు ఈ పొరపాటు చేశాను, అయ్యో నా తల్లిదండ్రులు చెప్పినా, నా అన్నదమ్ములు చెప్పినా, నా అక్క చెల్లెలు చెప్పినా, సేవకులు చెప్పినా నేను వినలేకపోయానే, పెద్దలు చెప్పారు నేను వినలేకపోయానే, అనవసరంగా నా గొంతు నేనే కోసుకున్నానే అని చెప్పి ఏడుస్తున్న ఆడపిల్లలు లేరా ఈ రోజున? మగపిల్లలు లేరా ఈ రోజున? ఏమైపోయింది ఆ ప్రేమ? అది ప్రేమ కాదు, వ్యామోహం. ప్రియులారా, ప్రేమ కలిగి ఉండమని దేవుని వాక్యం చెప్తూ ఉంటుండగా జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రేమ కాదు కావాల్సింది. ఈ ప్రేమలు మోసపూరితమైనవి. కానీ దేవుని పిల్లలుగా మనం కలిగి ఉండవలసింది దేవుని ప్రేమ, అగాపే ప్రేమ అంటారు దీన్ని. దేవుని పిల్లలుగా మనము ఈ ప్రేమను కలిగి ఉండాల్సిన అవసరతను దైవ లేఖనం మనకి స్పష్టంగా తేటగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. మనం చదువుకున్నాం కదా, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను. ఇది దేవుని ప్రేమ.
గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి దీనివల్ల మనకు ఏమర్థమవుతుందంటే దేవుని ప్రేమ ఏంటిదో, లేకపోతే ప్రేమ అనగా ఏంటిదో మనకు అర్థమవుతుంది. ఇక్కడ దాని కొనసాగింపులు అంటున్నాడు, మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాం. సహోదరుని ప్రేమిస్తే ప్రాణం తీయం. క్రీస్తునందు ప్రియులరా, దయచేసి గమనించండి. భక్తులైన వారు, దైవజనులు, పండితులు ఈ కాలాన్ని దేవుని వాక్యానుసారంగా కృపాకాలము అని పిలుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ కాలము, పరిశుద్ధాత్మ యుగం, కృపాయుగం, సంఘకాలము అని పిలుస్తున్నారు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు 7 సంఘాలకు ఉత్తరాలు రాశారు. 7 సంఘాలకు రాయబడిన ఉత్తరాలను ఆధారం చేసుకొని సంఘము ఏర్పడినది మొదలుకొని తిరిగి యేసుప్రభు వారు వచ్చేంత వరకు ఉన్న ఈ కాలాన్ని కొంతమంది 7 భాగాలుగా, 7 సంఘకాలాలుగా చెప్తారు. కానీ 6 సంఘకాలాలుగా విభజించటం అనేది జరిగింది. ఇది సరైన విభజన. 7 సంఘకాలాలు కాదు, 6 సంఘకాలాలు. ఈ 6 సంఘకాలాల్లో ప్రస్తుత కాలాన్ని ఏమని పిలుస్తున్నారు అని అంటే ప్రియులారా, ఈ 7 సంఘాల కాలం అని చెప్పే వ్యక్తులు లౌదీక్య సంఘ కాలం అని పిలుస్తారు. అది సరైనది కాదు. ఈ సంఘకాలము 2 సంఘాల కలయిక కాలం. ఏదో ఒక సంఘ పరిస్థితులు ఖచ్చితంగా క్రైస్తవంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఏంటి ఆ 2 సంఘాలు? చివరి 2 సంఘాలు, ఫిలదెల్ఫియా సంఘం, అలాగే లవదీకియా సంఘం. ఫిలదెల్ఫియా సంఘమునకు ప్రియులారా వ్రాయబడిన ఉత్తరాన్ని మనం గమనిస్తే అసలు ఫిలదెల్ఫియా అనే పదమునకు ఉన్న అర్థం కూడా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా ఆ సంఘము చాలా అద్భుతమైన సంఘం అన్నమాట. ఫిలదెల్ఫియా అనే పేరుకు అర్థం ఏంటంటే సహోదర ప్రేమ అని అర్థం. ఫిలదెల్ఫియా అనే ప్రాంతంలో ఉన్న సంఘము ప్రియులారా దేవుని చేత అభినందించబడిన సంఘం. ఈ సంఘంలో ఒక్క లోపాన్ని కూడా దేవుడు ఎత్తి చూపలేదు. ఈ సంఘాన్ని ఎంతో గౌరవపూర్వకంగా మాట్లాడారు. ఈ సంఘాన్ని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో ఘనంగా మాట్లాడారు. ఎందుకని ప్రియులారా, ఈ సంఘము ప్రేమ కలిగిన సంఘం. ఈ సంఘములో ధనవంతులు లేరు, కానీ ప్రేమ కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఈ సంఘంలో గొప్ప గొప్ప పదవులు కలిగిన వారు లేరు, కానీ ప్రేమలో అభివృద్ధి చెందుతున్న వ్యక్తులు ఉన్నారు. ఈ సంఘంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు, ఆ ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించిన వ్యక్తులు లేరు, కానీ ఆ సంఘంలో ప్రేమలో ఉన్నతమైన స్థానాన్ని అధిష్ఠించిన వ్యక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఈ సంఘము ప్రేమ కలిగిన సంఘం. సంఘంలో ధనవంతులే లేకపోయినా పర్వాలా, సంఘంలో పదవుల్లో ఉన్నవారు లేకపోయినా పర్వాలా, సంఘంలో ఉద్యోగస్తులు లేకపోయినా పర్వాలా, వాళ్ళు వద్దు అని నేను చెప్పట్లేదు సుమా. ఎవరు ఉన్నా లేకున్నా సంఘంలో ఏముండాలనంటే ప్రేమ అనేది చాలా విలువైనది. ప్రేమ చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాటలు మీరు శ్రద్ధగా ఆలకించాలి. సంఘంలో చాలా ముఖ్యమైనది ఏంటిదంటే ప్రేమ కలిగిన వాతావరణం. మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా. సంఘస్థులలో ధనవంతులు లేకపోయినా పర్వాలేదు, సంఘస్థులలో పదవి బాధ్యతలు కలిగిన వ్యక్తులు, లోకంలో పదవి బాధ్యతలు ఉన్నాయి కదా, అవి లేని వ్యక్తులు ఉన్నా పర్వాలేదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వ్యక్తులు లేకపోయినా పర్వాలేదు. కానీ ప్రియులారా, దయచేసి జాగ్రత్తగా వినండి. సంఘంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ప్రేమ కలిగిన వ్యక్తులుగా సంఘంలో ఉన్న వ్యక్తులు ఉంటే ఆహా, దేవునికి ఎంత సంతోషమో. ఎఫెసీ సంఘం యొక్క పరిస్థితి ఏంటి? ఆ సంఘంలో పరిచయం చేసే వ్యక్తులు ఉన్నారు. ఆ సంఘంలో వాక్య జ్ఞానం కలిగిన వ్యక్తులు ఉన్నారు. అపోస్తులు కాకి తాము అపోస్తులమని చెప్పుకునే వ్యక్తులను ఏమండి కనుగొన్నారు, వాళ్ళని ఖండించారు, వాళ్ళని పరీక్షించారు, వాళ్ళ వాస్తవ స్థితిని, నిజ స్థితిని బట్టబయలు చేశారు. ఆహా, ఎంత మంచి జ్ఞానం కలిగిన వ్యక్తులు వాళ్ళు. దేవుడు వారి గురించి ఒక మంచి అద్భుతమైన మాట చెప్పారు. నువ్వు అలయలేదని నేను ఎరుగుదును అన్నాడు. ఆ సంఘాన్ని గురించి అద్భుతమైన మాటలు చెప్పాడండి, చాలా అద్భుతం. అది చెప్తూ 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 ఒక మాట అన్నాడు, అయినను నీ మీద తప్పు ఒక్కటి మోపాల్సి వచ్చింది. అదేంటంటే
మొదట నీకుండిన ప్రేమ నీ వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది అంటాడు. ప్రేమను కోల్పోయిన సంఘం, ఆ సంఘంలో మంచి పరిచారకులు ఉన్నారు, ఆ సంఘంలో మంచి వాక్య జ్ఞానం కలిగిన వ్యక్తులు ఉన్నారు, ఆ సంఘంలో దినదినము చక్కగా వాక్యంలో ఎదుగుతున్న వ్యక్తులు కలిగిన వారుగా ఉన్నారు. కానీ ఆ సంఘంలో ఏమి లేదు అని అంటే ప్రేమ లేదు. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ప్రేమను గురించి చాలా అద్భుతమైన విషయాలు పౌలు గారు వ్రాస్తారు. ఈ 13వ అధ్యాయానికి మనము దాదాపు ఎరిగిన వారమే ఉండొచ్చు, ప్రేమ అధ్యాయము అని పిలుస్తారు. ప్రియులారా, ఈ అధ్యాయంలో ఒక వ్యక్తి తన జీవితంలో ప్రేమను గనక కలిగి ఉండకపోతే ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలాగుంటుందో పౌలు గారు తనను తాను అక్కడ చూపించుకుంటూ లేక ఆ విషయాన్ని తన మీద పెట్టుకొని మాట్లాడుతున్న మాటలు మనకు అక్కడ కనబడతాయి. దేని వాక్యాన్ని నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నాను. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమున యందును అన్నాడు. ప్రేమ లేని వాడనైతే, కొరింథీ సంఘస్థులారా మీరు కనుక ప్రేమ లేని వారైతే ఇది ఇలాంటి వారు అని అంటలేదు, తన మీద పెట్టుకొని చెబుతున్నాడు. నేను మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడుతున్న వ్యక్తినిగా ఉన్నా, నేను ఎన్ని భాషలు మాట్లాడగలిగిన వ్యక్తిగా ఉన్నా, లెగిస్తే భాషల్లో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నా, నడుస్తూ భాషలు మాట్లాడే వ్యక్తిగా ఉన్నా, లోకపరంగా ఎన్ని భాషలు నాకు వచ్చిన వ్యక్తిగా నేనున్నా, ప్రేమ లేని వాడనే గనక అయ్యుంటే గనగనలాడు తాళమును మ్రోగడి కంచులంటోడిని అని అంటా ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు? ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతు ఎరిగిన వాడనైనను కొండలను ప్రకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు. అసలు ఈ మాటలు చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. నేను మంచి కృపావరం కలిగి ప్రవచించు కృపావరం కలిగిన వ్యక్తిగా ఉన్నా, అలాగే మర్మములన్నీ చెప్పగలిగిన వ్యక్తిగా ఉన్నా, జ్ఞానమంతా ఎరిగిన వాడనైనను, అంత మాత్రమే కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, నేను ఇన్ని కలిగి ఉన్నా, ప్రవచించు కృపావరం కలిగి ఉన్నా, మర్మాలు ఎరిగిన వ్యక్తిగా ఉన్నా, అదే సమయంలో కొండలను పెకలింపగలిగిన విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం ఒకవేళ నాలో ఉన్నా, ఒకవేళ నేను ప్రేమ గనక లేనివాడనైతే నేను వ్యర్థుడను అంటాడు. ఇంకా ఏమంటున్నాడు? బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీయో లేదు. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినా కూడా, ఆలోచించేయండి, బీదలను పోషించడం కొరకు చేసే పని ఇక్కడ తెలియచేయబడుతుంది కదా. ఇది ప్రేమ కాదా? ఇది ప్రేమ కాదా? అనాథుల ఎడల బాధ్యతగా వ్యవహరించడం ప్రేమ కాదా? విధవరాండ్రుల బాధ్యతగా వ్యవహరించి వారి అవసరతలు తీర్చడం ప్రేమ కాదా? పౌలు గారు ఏమంటున్నారు? బీదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చినా కూడా ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అంటున్నాడేంటి? అంటే ప్రియులారా, జాగ్రత్తగా వినండి. మనము చేసే మంచి పనులు చూసే వ్యక్తులకు ప్రేమ కలిగిన వ్యక్తిగా అనిపించవచ్చేమో, కానీ ఆయన పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు కదా, ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు కదా. మన హృదయం ఎలాగుంది అనేది కదా ఆయన గమనించేది. ప్రియులారా, దయచేసి గమనించండి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ మన జీవితంలో ఇతరులను ప్రేమించుచున్నట్లుగా ఎన్ని పనులు చేసినా హృదయంలో ప్రేమ కనుక లేకపోతే, హృదయంలో స్వార్థం ఉంటే, నా గొప్పతనం కొరకు, నా ఘనత కొరకు, నేను నలుగురికి చేయించున్నానని చెప్పుకోవడం కొరకు చేసేది, ప్రియులారా, ప్రేమ లేకుండా చేసేది అని ఇక్కడ వాక్యం భావమైనది. చాలామంది చేసేది కొంచెం చెప్పుకునేది
2 అంతలు 3 అంతలు చాలా అంతలు చెప్పుకుంటారు. యేసుప్రభు వారు ఏం చెప్పారు? నీవు ధర్మం చేయనప్పుడు నీ కుడి చేయి చేసేది ఎడం చేయికి తెలియకూడదు అని చెప్పాడు. ఈ రోజున చాలామంది ఫోటోలు తీసుకొని వాట్సాప్లో పెడుతున్నారు. ఎందుకు? ఎవరికి చూపించాలి? చేస్తున్నారు కదా, ఆ తీసుకున్న వ్యక్తికి తెలుసు కదా. ఎందుకు ఫోటోలు తీసుకొని వాట్సాప్లో పెట్టడం, అనేకులకు చాటింపు చేయటం? ఎందుకు ఈ పనులు చేస్తున్నారు? ఒకవేళ ట్రస్టులు పెట్టుకొని గవర్నమెంట్ వారికి చూపించాల్సిన అవసరతను బట్టి తగిన పనులు చేస్తే ఓకే, పర్వాలేదు, అది వేరు. కానీ నలుగురికి చెప్పుకోవాలి, చూపించుకోవాలనే హృదయ భావన, దాని ఫలితం ఏంటో ఎప్పుడైనా ఆలోచన చేస్తారా పిల్లలారా? మనం చేసే పనులు దేవుడు కదా చూడాల్సింది, మనం చేసే పనులు మెచ్చుకోవాల్సింది దేవుడు కదా, ప్రతిఫలం ఇవ్వాల్సింది దేవుడు కదా. ఈ భావన చాలా మందిలో లేకుండా పోతా ఉంది. చేసేది కొంచెం, చెప్పుకునేది ఎంతో. చేసేది మోరెడు, చెప్పుకునేది బారెడు, అట్లా ఉంది. మోరెడైనా బారెడైనా జానుడైనా చెప్పుకొని చూపించుకునే మనసు ఎందుకు? ఎవరి దగ్గర ప్రతిఫలాపేక్ష? దేవుడు కదా మనకు ప్రతిఫలం ఇవ్వాల్సింది. ఈ భావన ఎందుకు రావట్లేదు? ఒకవేళ ఈ మాటలు వింటున్న వ్యక్తుల్లో ఎవరైనా సరే, నువ్వు చేస్తే నీకు అర్థమైద్ది అనే మాట ఒకవేళ ఆలోచన రావచ్చేమో. నేను అనేక సంవత్సరాల నుంచి ప్రియులారా, విధవరాండ్రైన తల్లులకు, సోదరులకు నా వంతులో నేను సహకరించే పనిలో నేనున్నాను. మీరు చెప్పుకున్నారు కదండి ప్రియులారా, వినండి జాగ్రత్తగా. నేను దాన్ని ఎక్కడొక్కడ చాటింపు చేసుకోవట్లేదు. ఎందుకు తెలుసా? నన్ను చూడాల్సింది దేవుడు, నాకు ప్రతిఫలం ఇవ్వాల్సింది దేవుడు. రెండవది ప్రతిఫల అపేక్ష కాదు ఇది. నేను ఒకరికి సహాయపడగలిగాను, ఒకరికి నా వంతులు నేను కొంచెం హెల్ప్ చేయగలిగాను. ఈ మాటను ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. సహాయము, హెల్ప్ ఇవి కూడా నాకు అంతగా నచ్చట్లేదు. ఆ తల్లులు కొంచెం ఆనందించటానికి, ఆ సోదరులు కొంచెం ఆనందించటానికి నా వంతు నేను సహకరించటం నాకెంతో ఆనందం. నేను వారికి ఏం చెప్తానంటే, నాకేదో ఉండి నేను చేస్తలేదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎందుకు మీకు ఇస్తున్నానంటే, మీరు నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తాను. ప్రియులారా, 2 విషయాలు చెప్తాను. మనం చేసేది దేవుడు చూడాలి, దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలి. మనుషులకి మనము చాటింపు చేసుకోవాల్సిన అవసరం లేదు. పేదల పోషణ నిమిత్తం నా ఆస్తి అంతా ఇచ్చినా కూడా నేను ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థనన్నాడు. ప్రేమ కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యమైనది. ప్రవచించు వాటికంటే, విశ్వాసము కంటే, కృపావరాల కంటే, వీటన్నిటికంటే విలువైనది ప్రేమ. ప్రేమ కలిగి ఉండమని దేవుని వాక్యం చెబుతుంది. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక. తండ్రి, నీకు వందనాలు. ప్రకటించబడిన మాటలు నీరు గట్టి ఫలింపజేసి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియక దేవుని శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా.